పెళ్లి కూతురు ఫ్రెండ్ వా? ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు అంతే. ఏం తెలుసు? అందంగా ఉంటుంది, అది చూస్తే తెలుస్తుంది. బాగా మాట్లాడుతుంది, అది మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమన్నా జప్పు. అంత డీప్ గా మనకు తెలియదండి. కుర్రోడు మావాడు పడుతున్నాడు, కూల్ డ్రింక్ తాగించాల్సి. నాకు అలవాటు లేదండి. మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా? గోడలు పట్టుకుని నేర్చుకుంటాం. ఇది అంతే. విస్కీ పోసుకోరా. అలవాటు అనేది అవ్వదు మావా, చేసుకోవాలి. సగమ తాగుతాం. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. సరే గాని ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? ఆశ గురించి. ఆశ ఆశకి నాకు చిన్న అఫైర్ ఉంది అంతే. కూల్ డ్రింక్ తాగా కూడా అబద్ధం చెప్పడానికి నేనేమన్నా ఎదవనా? పియానో వాయించి మరీ ప్రేమించాను. ఈ విషయం పెళ్ళికొడుకు చెప్పండి, ఫీల్ అవుతాడు. వీడేంటి ఆడిగాడుగా కాబోయే పెళ్ళం గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతాడేంటి? వాడేరా పెళ్ళికొడుకు. బావా కూల్ డ్రింక్ తాగా కోపంగా చూడకు బావా. ఆశ నాకు చెల్లి లాంటిది, నీ మీదొట్టు. నేను ఆశ లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు లవ్ చేయలేదు బాబు? అంటే నాకు కాబోయే పెళ్ళాం నువ్వు లవ్ చేయడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉంటుందా? కమ్ ఆన్ టెల్ మీ, ఎందుకు ప్రేమించలేదు? ఏం తక్కువరా దానికి? చెప్పు. అంటే ఆశ నేను లవ్ చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటది? నాకు ఇంకో అమ్మాయితో అఫైర్ ఉంది. ఏంటి మామ నువ్వు ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది అఫైర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను చంపి జైలుకి వెళ్ళిపోతా. వాడికి ఎక్కువైంది, త్వరగా పెట్టండి రా. కొంచెం నువ్వు కానీ. అసలు నేను డీటెయిల్స్ వద్దు, సింపుల్ గా చెప్పు. సరే, ఇది ఆ అమ్మాయి, ఇది మనం. మొదట్లో ఇద్దరికి అసలు పడేది కాదు. చూస్తే చీ అనేది, నేను చీచి అనేవాడిని. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కట్టుకోవడం చాలా చండాలం ఉండేది. ఏమైందో తెలీదు, కనిపిస్తే నవ్వడం మొదలెట్టింది, పలకరిస్తే మాట్లాడేది, గుడ్ నైట్లు కూడా చెప్పేది. సడన్ గా ఓ రోజు నువ్వంటే నాకు ఇష్టం అనేసింది. దెబ్బ క్యారెక్టర్ టర్న్ అయిపోయింది. మరి నీ గ్లాస్ తిప్పలేదే? అదేంటి అలా పెట్టా? అదే మన పరిస్థితి. నిలబడలేం, తిరగబడలేం, ఎక్కడో మనకి చిన్న డిస్టర్బెన్స్. అబ్బో ఆ కళ్ళు, అబ్బాబాబా అమ్మాయి కదరా బాబు ఇది. తెలుసు, గ్లాస్ ఐస్కాంతం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మావా. కంట్రోల్ ఎందుకు? కమిట్ అయిపోవచ్చుగా. తప్పు మావా, పద్ధతి కాదు. ఎందుకు కాదు? అమ్మాయికి ఆల్రెడీ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఓ ఇంతేనా? నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయినే లవ్ చేస్తున్నాను. తర్వాత ఏముంది, వార్ స్టార్ట్ అయింది. ఆఫీస్కి వెళ్తుంటే వాటర్ మీద కొట్టింది. మరి నువ్వేం చేసావు? మనం ఊరుకుంటావా? నెక్స్ట్ డే హోటల్ కి తీసుకెళ్ళా, అక్కడ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా, ఇక్కడ డెడ్లీ వార్నింగ్ ఇచ్చా. తనేం చేసింది? మీద సాంబార్ పోసింది. నువ్వు ఊరుకున్నావా? లేదు, సర్ఫెట్ ఉతుక్కున్నా. మగాళ్ళ పరువు తీసామా? నీళ్లు పోసిందని తిడితేనే సాంబార్ పోసింది. ఈసారి తిడితే ఏ యాసిడే పోసింది అనుకో, కట్టుకోవడానికి ప్యాంటు, ఉతుక్కోవడానికి నేను ఇద్దరు ఉండవు. అందుకే ఇంటెలిజెంట్ గా నోరు మూసుకొని బయటకు వచ్చేసా. అమ్మాయి నీ ఎంట పడుతున్నా పట్టించుకోవట్లేదంటే కొంపదీసి ఫిగర్ బ్యాడా? బ్యాడా? ఆ అమ్మాయిని చూడటానికి 2 కళ్ళు చాలవరా? అంతలావా? సారీ సారీ సారీ, ఇది నా రూమ్ అనుకున్నాను. ఇది నీ రూమే. మరి మీరెక్కడున్నారేంటి? నీకోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్ ఏమైనా పోయిందా? మా ఇమేజ్ పోయింది. విడిదింట్లో అంతా నువ్వు తాగోడ చేస్తున్నావు అంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు కళ్ళారా చూసాక నమ్మక తప్పట్లేదు. చా, అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అంటోడు కాదని. నేను అలాంటి వాడినే పింకి, అలాంటి వాడినే. ఏదో ఒక్క విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను, కానీ దుర్మార్గులు అందరూ కూల్ డ్రింక్ కలిపేశారు, తేడా వచ్చేసింది. పదవే, తాగుపోతుంది మనకి మాట్లాడి. పింకి ఇంకేం చెప్పద్దు, రేపు పెద్ద ఫోన్ మాట్లాడిస్తాను. నువ్వేం చెప్పాలనుకున్నా ఆయనతో చెప్పుకో. అంత పెద్ద శిక్ష వేయకు పింకి, నేను తప్పు చేశా, మహాపాపం చేశా. నాకు ఇంకొక అవకాశం పింకి. వెళ్ళి ఇంకో 4 కూల్ డ్రింకులు తాగొస్తావా? తాగడానికి కాదు, మానేయడానికి అవకాశం. కానీ అంకుల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకి. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాను పింకి. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. పదవే. అంతేకేసినా మనకి కాళ్ళు అనుకున్నానే.
సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. అదండి అయిపోయారే. ఆ కుర్రోడు మా ఆవిడకి డాష్ ఇచ్చాడు, పైగా మాట్లాడాడు. ఈ పెళ్లి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్. కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే. కుర్రాడు కాకపోవచ్చు, మా ఆవిడ అదే టైప్. అదే నా భయం. నువ్వు వచ్చినట్టు ఆశకి తెలుసా? తెలీదు. ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా? తెలుసు. నువ్వేమనుకోపోతే నేను 3 ముళ్ళు వేసేదాకా తనకు కనపడకుండా తిరుగు ప్లీజ్. చచ్చా, నువ్వు మరీ అంత బతిమాలక్కర్లేదురా. నేను ఇక్కడే ఉంటే నిన్ను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. బా, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అవతలికి వెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే, వెళ్ళు. నమస్కారం. పెళ్లి కొడుకు బాగున్నాను. తెలుసు, అందుకే చేసుకుంటున్నాను. మీరెలా ఉన్నారు? యావరేజ్గా ఉన్నాను. మీ ఆవిడెక్కడా? పాపమే, ఆశకు నిజం చెప్పేసా అని చెప్పేద్దామా? మనకెందుకు, నువ్వు నోరు మూసుకో. ఇక్కడెక్కడ ఉంది? ఎక్కడా? అదిగో. అత్తయ్య. ఈయనెవరు? మావయ్య. ఏంటమ్మా ఈయన ఎప్పుడు చేసుకున్నావు అత్తయ్య? నేనా? అవే దూరం నుంచి చూసి నా వైఫ్ అనుకున్నాను. చెప్తాను. నువ్వేంటే సిగ్గుపడుతున్నా? పాపం ఏదో పొరపాటు పట్టట్టున్నాడు, వదిలేయండి. ఇప్పుడు నేను వీడిని వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు. నీకు నేను ఏం ద్రోహం చేశాను రా? నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోతావు అనుకుంటున్నావా? సార్ నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? అది కాదు సార్, ఎందుకు నలుగురిలో అరుస్తారు? పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారు. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. మీరు మళ్ళీ నన్ను ఈ ఆశ అది చూడు. ఏంటి వెళ్ళిపోతున్నావా? నా ఫస్ట్ నైట్ ఉండవా? నీ ఫస్ట్ నైట్ కి మీ ఆయన ఉంటే చాలు, మేమంటే ఎందుకు? ప్లీజ్ నందు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అది అయిపోయేదాకా ఉండు. ఆ తర్వాత నేను ఆపను. ప్లీజ్ ప్లీజ్. కుదరదండి, అవతల ఆఫీస్ లో బోల్డ్ అని పనులు ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా? డాడీతో మాట్లాడాలి. అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన చేయాలి. వెంకీ, జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్ వరల్డ్